అలా చూసి చెప్పేవాళ్ళు ఉంటారా అన్నాడు. అంటే వ్యాసుడు అన్నాడు, అలా చూసి చెప్పడానికి సంజయుడిని నియోగిస్తా. అలా చూసొచ్చి చెప్పడానికి వీలుగా సంజయునికి కొన్ని ప్రత్యేక శక్తులు ఇస్తాను అని సంజయుడికి కొన్ని వరాలు ఇచ్చాడు. నువ్వు యుద్ధ భూమిలో యథేచ్ఛగా తిరుగుతుంటావు. అదేదో ప్రచ్ఛన్న వేషంలో కాదు, కనపడకుండా కాదు, నువ్వు అంత యుద్ధ భూమిలోనూ తిరుగుతుంటావు, వడివడిగా తిరుగుతుంటావు. తిరుగుతూ ఉండగా యుద్ధ భూమిలో దేవతలు తిరుగుతారు. ఆ తిరుగుతున్నప్పుడు నీకు దేవతలు కనపడతారు, మిగిలిన వాళ్ళకి కనపడరు. దేవతల మాటలు కూడా నీకు వినపడతాయి. ఎవరెవరి మనసులో ఏముందో కూడా నీకు అర్థం అవుతుంది. ఇది చాలా అవసరం కాదు. కుట్రలు కుతంత్రాలన్నీ అందులోంచే వస్తాయి. మరి అభిమన్య మరణం ఎక్కడి నుంచి వచ్చింది? కుట్రలు కుతంత్రాల్లోంచి రాలా? పద్మవ్యూహంలో ఇతరుల మనసులలో అభిప్రాయములు కూడా నీకు తెలుస్తాయి. ధృతరాష్ట్రుడికి చెప్పచ్చు, అప్పుడు అర్థం అవుతుంది ఎవడలాంటి వాడో, ఎవడ ధర్మానికి కట్టుబడతాడో తెలుస్తుంది. కాబట్టి నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు.